సమయానికి వచ్చి మా అమ్మాయిని కాపాడారు. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ యంగ్ మ్యాన్, ఎన్నో ఏళ్ల బట్టి మా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోలేని ఈ మత్తు మందు ముఠాను పట్టుకున్నాం. మీలాంటి వాళ్ళు మా డిపార్ట్మెంట్ కు చాలా అవసరం. నిన్ను పై అధికారులకు రికమెండ్ చేస్తాను. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఓం నమః శివాయ. దక్షయజ్ఞంలో దెబ్బలు తిన్న దక్షుడిలా ముఖం నువ్వును. ఏమైందిరా? సార్ ఎవరో విజయన్ సార్ మన మొత్తం మందుల జాండి మీద పడ్డాడు. పోలీసులు వచ్చి స్వాధీనం చేసుకున్నారు సార్. శివ శివ. పాపినీడు దగ్గర పనిచేసేవాడెవ్వడు ఓటమిని చవి చూడకూడదు. అటువంటిది నీ వల్ల గుట్టు రట్టయింది చాలక నువ్వే వచ్చి నాకు చెప్పడమా? అటువంటి వాళ్ళని ఏం చేస్తాం గిరిజ? భైరవ, ఇంకా ఆలస్యం దేనికి? ఓం నమః శివాయ. పెద్దల్లో కలిపేయి. మిస్టర్ సుందరరావు, మగ్నస్ని పట్టించిన మీ వాడి ప్రతిభ ప్రభుత్వం గుర్తించింది. ఎస్ఐగా సెలెక్ట్ చేసి ట్రైనింగ్ కి రమ్మని ఆర్డర్స్ పంపింది. ఎస్, మీ వాడు స్పెషల్ మెరిట్ మీద ఉద్యోగం సంపాదించాడు. యూ కెన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సార్. ఆల్ రైట్. మాట్లాడుతుండే, నేను ఇప్పుడే వస్తాను. టవల్ కట్టుకున్నావా? కట్టుకున్నానులే. అమ్మయ్యా. ఎప్పుడొచ్చావు? మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? నిన్న అవతారంలో చూసి ఎప్పుడొచ్చానో మర్చిపోయాను. అసలు మా ఇంటికి నేను ఎవరు రమ్మన్నారు? ఒకళ్ళు రమ్మడం ఏంటి? ఈ రోజు రాకపోయినా రేపైనా రావాలిగా, అందుకే ఇప్పుడే వచ్చేసాను. గొప్ప పని చేసావులే. మా ఆంటీ కనుక చూసిందంటే. మీ అమ్మగారే మా అబ్బాయి విజయ్ లోపల ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు అని చెప్పి పంపించారు. అసలు నువ్వే పని మీద వచ్చావు ఇక్కడికి? చెప్పాలా? రేపటి నుంచి నువ్వు కనపడవు కదా, అందుకోసం కళ్ళారా చూసిపోదామని వచ్చాను. అమ్మో బాబాయ్, నువ్వు బయటికి వెళ్ళు, నేను డ్రెస్ చేసుకొస్తాను. వెళ్ళు. నువ్వు జరిగేలాగా బేడా. నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇప్పుడేనండి. విజయ్ ఊరికి వెళ్తున్నాడు కదా అని. అమ్మయ్యా, మా వాడి ట్రైనింగ్ కి నీ హెల్ప్ ఉందమ్మా. థ్యాంక్స్. ఎరా తిములు,
అవతల ట్రైన్ వెళ్ళిపోతుంది. వచ్చేస్తారా? రే, ట్రైనింగ్ లో జీతం తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఆశీర్వదించండి. ముందు నాకు కాదు, వాడికి పెట్టు. నేను చిన్నోడిని, నువ్వు పెద్దోడివి. ముందు నీకే దండం పెట్టాలి. పెట్టరా. వయసులో నేను పెద్దవాడినైనా తల్లి లేని బిడ్డని పెంచి పెద్ద చేసింది మీరు. అందుకని ముందు మీకే పెట్టాలి. ఇద్దరు కలిసి ఆశీర్వదించండి. శుభం. ట్రైన్ టైం అయిపోతుంది. నడు. నీ అమ్మగారు మన ఈ గెటప్ ఏంటే? అష్టలక్ష్మి గెటప్ నాదా. ఈ రోజు మార్నింగ్ షోకి అష్టలక్ష్మి వైభవం సినిమా చూసి ఈ లక్ష్మి డ్రెస్సును టైలర్ రాజును కుట్టమని చెప్తే వెంటనే కుట్టించాడు. బాగుందా స్వామి? దిష్టి తగినట్టుగా ఉంది. ఆ టైలర్ రాజు గారు ఎవడే? నా సంపాదన మొత్తం ఆడే తినేస్తున్నాడు. ఆ అడ్రస్ ఎక్కడ చెప్పు, మిషన్ లాక్కుని స్టేషన్ లో పడేస్తాను. సర్లేరా, ఈ సమయానికి సరైన డ్రెస్ లో వచ్చింది. రామ్మా, ఇద్దరు వస్తానండి. వెళ్ళిరా నాయన. Wish you all the best, Vijay. Thank you, sir. సార్, మంచినీళ్ళు తెమ్మంటారా? వద్దు. పోనీ యాలుక్కాయలు పొడి కలిపిన మంచి మసాలా టీ తెమ్మంటారా? అరే నీకే చెప్పేది వద్దని చెప్పట్లా? లేకపోతే నిమ్మకాయ రసం కలిపిన మజ్జిగ తెమ్మంటారా? చెప్పండి సార్. అరే, పోరా. చెప్పండి సార్, ఏం కావాలో చెప్పండి సార్. హలో. అరే, కావాలంటే. అయ్య బాబాయ్, హెల్ప్ హెల్ప్ హెల్ప్! నా జ్యూరిస్డిక్షన్ లో తెల్లగైతల్లో ఉండ చుట్టూ నరకేసి కొడతాడా? చెప్పండి. హెల్ప్! సార్, వద్దు బాబాయ్, వద్దు బాబు. మీద పడ్డామంటే అప్పడంలో అయిపోతాను. తను వదిలే. సారీ సార్, మా అబ్బాయి విజయ్ వచ్చి ఎస్ఐగా కూర్చొని అనిపించింది సార్. నీ కనిపించొచ్చయ్యా, మధ్య నన్ను నేల టపాకాయలా నేలకేసి కొట్టడం ఏమిటి? నా స్టిక్. లేదు సార్, మా వాడికి నాకు మధ్య ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించి క్షమించండి సార్. కూర్చోండి సార్. ఇలా అనిపించడాలు కనిపించడాలు చాలా డేంజర్ సుందర్రావు. నేను పేట్రౌడీలా కనిపించడం చితకబాదామనుకో దెబ్బతింటా చివిచనున్నవాడిని. ఇంకెప్పుడు అలా జరగదు సార్. సార్, 2 రోజులు సెలవు కావాలి సార్. అదేమిటో సుందర్రావు, హరి మీద గిరిబడ్డా సెలవు పెట్టిన వాడివి. ఇప్పుడు ఏమైందయ్యా, ఎందుకు ఈ సెలవు? మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదు సార్, ఒక్కసారి వెళ్ళి చూసేద్దామని. అలాగే వెళ్ళిరా. థ్యాంక్ యూ సార్. రావయ్యా. అరే, ఆ వెండి కంచాలతో ఫైరికి పట్రా. పైనుంచి షట్టు ఎక్కువైపోయింది. మనమంతా సత్తు బొచ్చలు కొనుక్కొని ఊళ్ళో ముష్టెత్తి వెండి కంచాలు కొని ఎస్పీ గారికి వాల్సి వచ్చేటట్టుంది. కర్మ. కానీ